మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యుడు మన జయశంకర్ సారు చనిపోయిన రోజు. కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, జయశంకర్ సారు రాష్ట్రం కోసం పోరాటం చేస్తే కనీసం నాయకులు మా ఉద్యమకారులని గుర్తించకపోవడము వేరే విషయం, కానీ రాష్ట్రంలో కీలక పాత్ర వహించి ఆయన సర్వం తన జీవితాన్నే ఈ తెలంగాణ కొరకు అంకితం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకారులం లేకపోతే కనీసం అతన్ని స్మరించుకునే పరిస్థితి కూడా ఈ మామ్నార్లో లేకపోవడము చాలా దారుణము. అతను 1934 అక్టోబర్ 6 తారీఖు రోజు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అంకంపేటలో అతడు జన్మించాడు. ఒక బీద విశ్వబ్రాహ్మణ కులంలో. కానీ ఈరోజు కులము కూడా అభిమానం లేకుండా విశ్వబ్రాహ్మణులు కూడా ఇక్కడ రాకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఆయన ఎంతో విద్యా వ్యవస్థలో పనిచేసి ఉపాధ్యాయునిగా పనిచేసి ఎంతోమందిని జీవితాలను సరిదిద్దిన వ్యక్తి. అదేవిధంగా 1969లో తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం యొక్క గుర్తులు అంటే పుట్టగట్ట అప్పంపల్లిలో మర్రి చెట్టుకు కట్టేసి మన తెలంగాణ ఉద్యమకారులను కాల్చేయడం జరిగింది. ఆ రోజు ఎందుకొరకు జరిగింది అంటే, దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాదు నిజాం నవాబుల ఆధీనంలో ఉంది. ఇక్కడ ఉన్న భాష ఉర్దూ మాత్రమే అప్పుడు నడుస్తుండే. తెలుగు భాష కూడా ప్రాచుర్యంలో లేదు. ఆ సమయంలో ఉద్యోగాలు ఇస్తే మనకు తెలుగు రాదు, తెలుగు రాయడానికి రాదు, చదవడానికి రాదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ఆంధ్ర వాళ్ళని. ఆ రోజు వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో రావడం వల్ల మన జయశంకర్ సార్ వాళ్ళకి ఇట్లా, అరే మనోళ్ళకి అన్యాయం జరుగుతుంది, గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ అని చెప్పి ఆ రోజు నినాదం ఇచ్చారు. అటువంటి త్యాగం చేసి ఆంధ్రోలతోటి పోరాటం చేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మన జయశంకర్ సార్. కానీ ఈరోజు ఆయన చనిపోయిన రోజుని ఎంత దారుణమో కేసీఆర్ సారు ఆయన చేసిన ప్రణాళికలో ఒక చిన్న ముక్క మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం కోల్పోవడానికి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతే అస్తిత్వం ఆటోమేటిక్గా కోల్పోతుంది. దొంగలు రాజ్యాలు వెళ్తారనేది వాస్తవం. ఆ రోజు స్వాతంత్రం కొరకు పోరాటం చేసినప్పుడు అక్కడ అన్యాయం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి ప్రతి ఒక్కరికి తెలుసు జయశంకర్ సారు ముఖ్య పాత్ర ఎంతుంది అనేది. కానీ ఎంత దుర్లభము, ఈ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో జయశంకర్ సార్ని స్మరించుకునే దిక్కే లేదంటే ఎంత దారుణమైన వ్యవస్థ ఉంది. ఒక్కసారి మీరు ప్రెస్ మిత్రులు, నా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు చూడాలి. ఆ రోజు ఆయన కుటుంబం అనుకోలే, నా కుటుంబం అని కుటుంబం లేదు ఆయనకున్నది తెలంగాణ రాష్ట్రం సాధించాలి, నా 4 కోట్ల ప్రజలే నా కుటుంబ సభ్యులని నినాదంతో పోయిన వ్యక్తి జయశంకర్ సారు. ఆయన కర్మ ఫలితము క్యాన్సర్ రోగం రావడము 2011 జూన్ 21 తారీఖు రోజు, ఇదే రోజు ఆయన చనిపోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూస్తా అనే ఆనందం ఉండే, ఆయన ఆనందము 2011లో నీరుగారిపోయింది. కానీ అటువంటి త్యాగశీలి ఎటువంటి వ్యక్తి అంటే, ఉద్యమకారులని విద్యావేత్తలు తెలంగాణ ఉద్యమంలోకి వస్తే, విద్యావేత్తలు ఉంటే మోటివేషన్ చేస్తారు, తెలంగాణ ఉద్యమం ముందుకు సాగుతుందని విద్యావేత్తల్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి కొందటారామారెడ్డి అన్నని కలుపుకొని వ్యవస్థని ముందుకు నడిపించి విద్యావేత్తలందరూ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సకల జనుల సమ్మె జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక ఊపు అనేది ఏర్పడ్డది. దానికి మూల కారణమైన వ్యక్తి మన జయశంకర్ సార్. ఇటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోతే
ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకి ఇక గుర్తింపేడు ఉంది. తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజు పనులు ఇడిచిపెట్టి భార్య పిల్లల్ని ఇడిచిపెట్టి కొద్దో గొప్ప ఆడో ఈడో సంపాదించుకున్న డబ్బులు అందించి తెలంగాణ రాష్ట్రం కొరకు ఖర్చు పెడితే ఇక్కడ వ్యవస్థ మనని గుర్తించే విధానం ఏ విధంగా ఉందనేది ఈరోజు కళ్ళ గట్టినట్లు కనిపిస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తిని మర్చిపోయిన దీన స్థితి ఈరోజు, ఇటువంటి రోజు మళ్ళీ రాకూడదు. కనుక దయచేసి మన తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజు ఏ విధంగా నీళ్ళు నిధులు నియామకాల కొరకు రాష్ట్రం కొరకు మనం పోరాటం చేస్తే రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సన్నాసుల చేతులకు రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు కావాలంటే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కొరకు మరొక ఉద్యమం చేయాల్సి వస్తుంది. మిత్రులారా, దయచేసి తెలంగాణ ద్రోహులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలా కానీ పదవులు అనుభవిస్తున్నారంటే కానీ రాష్ట్రం సపరేట్ అయ్యిందంటే కానీ దానికి మూల కారణం మేము తెలంగాణ ఉద్యమకారులమని కూడా నేను సుముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా జయశంకర్ సారు వర్ధంతి రోజు, ఈ రోజుని మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఎక్కడ జరగకూడదు. మహమ్నార్లో ఇది ఇంకోసారి రిప్లే కాకూడదు. అయితే పరిణామాలు తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు రాష్ట్రం కొరకు ఎవరు కష్టపడరు ఆ ప్రతి ఒక్క వ్యక్తి స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా. మిత్రులారా, దయచేసి ఇటువంటి స్థితి మళ్ళీ రాకూడదు. మా జయశంకర్ చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సుముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మరవీరులకు.